సూపర్ 6 చాలా సూపర్గా అమలు చేయబడతా ఉంది, చేశానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడాడు. చంద్రబాబు గారు, మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో, ఇంకా బహుశా మీరు, నాకెందుకో ఇప్పటికి అనుమానమే, అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు, మీరు ఊరికే పైపైన కనిపించిపోతూ ఉంటారు, అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు, ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఈ సూపర్ 6 అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా. ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు, మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే, మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదంటే ఏ కాన్సెన్స్కి వస్తే, ముఖ్యం నా కాన్సెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు? ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు? అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు? సరే, బస్సింగా నిన్ననే మొదలుపెట్టినారు. 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. రండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతూ ఉంటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకి, అంటే మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి. చూసుకోండి వచ్చి ఒక్కసారి. మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి. రీచ్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పేరు మీద, నింపే పేరు మీద, ఆఖరికి ఈ పేరు మీద డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడికి ఎవడో చెప్పాయట, ఇదంతా ఫ్రీనే కానీ ముట్టుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలని చెప్పాయట. చూడ్డానికి ఫ్రీ, తెచ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆ వేలాది రూపాయలు కూడా మాఫియాల రూపేణా మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి వాళ్ళే చేజిక్కించుకుంటున్నారన్నమాట. వాస్తవం కాదా? రండి మాట్లాడదాం. అదేం మాట్లాడతారు మీరు అక్కడ పోయి? సూపర్ 6 అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి? మా నాలుక మీరు అన్నారు, మా నాలుకలో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు. మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు.
అది అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు చెప్పడానికి, జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు. మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు? ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసి పెడితే తిరుపతి, కాణిపాకం, చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు, నువ్వు 5 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు, చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు, కూటమికి ఓటేయండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున. మీరు ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు, లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి. ఇక్కడ నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి, ఎన్ని బస్సులు మారాలి? ఇదొక ప్రయాణం. ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది. మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు. ఏమి ఇచ్చావు మాకేం అర్థం కావడం లేదు. అసలు లెక్కలు చూసాం, ఏమో ఇచ్చాడా ఇతరుని లెక్కలు చూసాం. అసలు మీరు చెప్పిన మాటలు ఏది కూడా భయమేస్తుంది మిమ్మల్ని అనుకుంటే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి బహుశా భోంచేస్తూ కూడా మీరు మీ పార్టీ వాళ్ళు జై జగన్ జై జగన్ అని ఆఖరికి అనుకుంటూ తింటారేమో నాకు అనుమానం. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోకపోతే మీ దగ్గర ఏంది లేదు, మీరు చెప్పుకోవడానికి ఏంది లేదు. ఊరికే పేపర్లు రాసుకోవడం కోసం, టీవీల్లో చూపించుకోవడం కోసం, యాడ్లు ఇచ్చుకోవడం కోసం, మీ వంది మాదగులు మిమ్మల్ని పొగడ్డం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరాని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు పెన్షన్ 1000 రూపాయలు పెంచినామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అసలు నాకు తెలిసి ఇప్పటికే ఇంకా కొత్త లిస్ట్ వస్తూ ఉంది. 5 లక్షల పైగా పెన్షన్లు మీరు పీకేశారు. ఇలా మీరు అట్లాగే మేము తిరిగాం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే గ్రామంలో ఇండ్లకి వెళ్ళాం. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారయ్యా మీరు, ప్రజల్ని మోసం చేస్తూ. ఒక్క సిలిండర్కి డబ్బులు వచ్చినాయి చాలా ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ కూడా రాలే. వాస్తవానికి మీరేం చేయాలి? ఆఖరికి 3 ఇవ్వాలి. రండి, తీరిక చేసుకొని కొద్దిగా ఎట్లా పనున్నట్లే సింగపూర్ ఊరికే పోయేస్తూ ఉంటారు మీరందరూ, ఊరికే అట్లా ఫ్యామిలీ ట్రిప్ కింద. రండి ఒకసారి అడుగుదాం ఎంత డబ్బులు వచ్చినాయో. దాదాపు 1,59,00,000 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి యాక్టివ్గా. మీరు మొత్తం ఇవ్వాలంటే 4,000 కోట్ల రూపాయలు రావాలి సంవత్సరానికి. ఈ 15 నెలలకి దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు రావాలి. ఎంత వేసారో లెక్క చెప్పండి మీరు, ఎంత డబ్బు ఇచ్చారో లెక్క చెప్పండి మీరు. అన్ని అబద్ధాలేనా? ఆడబిడ్డ నిధికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 1,500 మీ ఇంటికే వస్తుందని మరి నొక్కి నొక్కి చెప్పావే బాబు గారు. అసలు పైసా పంపించావా? మీరు ఇవ్వాల్సిన దాదాపు 32,400 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి మీరు, 1.80 crores జనానికి. పైసా ఇలా ఎగ్గొట్టారు, లేదంటే మోసం చేశారు, దాచిపెట్టుకున్నారు, లేకుంటే దోచిపెట్టుకున్నారో మాకు తెలియదు. కానీ అట్లాగే 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి 3,000 చొప్పున. అసలు మీరు అమ్మ నాయన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అప్లికేషన్లు అడగాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ వేశారు మీరు. కానీ ఇచ్చిన పైసా లేదు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీరు పిల్లల నోరు కొట్టారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు. నిజంగా వాళ్ళ భవిష్యత్తును మీరు కాలు రాసి చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. అసలు మీరు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఎట్లా? అసలు కొద్దిమంది మీ ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేశారు, నీకు 15 అనుకుని డ్యాన్సులు చేశారు, డ్రామాలు కట్టారు. ఇంటింటికి పోయి అమ్మ మీ ఇంట్లో 5 మంది ఉన్నారు, 10 మందిని కనండి, 10 మందికైనా మేము 15 మీ పాలసీ మార్చారు కదా ఎక్కువ మందిని కనమని. మీరు ఇవ్వాల్సింది ఆఖరికి 13,112 కోట్లు ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చింది, కేటాయించింది 8,278 కోట్లే. అంటే 30 లక్షల మంది పిల్లలకి మీరు అడ్డనామమో నిలువునామో తీసేశారు, ఆఖరికి ఎగనామం పెట్టారు. ఆ 2 పక్క పెట్టి. ఇంకా దుర్మార్గం అది ఎందుకు? అసలుకి నాకంటే మించిన రైతు పక్షపాత, అసలు రైతుకు వ్యతిరేకి నువ్వు బాబు గారు. వ్యవసాయం దండుగా అని చెప్పినవాడు బాబు గారు. మీరు
అమరావతి పేరు మీద 3 పంటలు పండే భూములు లాక్కొని వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు మీరు బాబు గారు. మీరు 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలు ఇస్తే అది అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి 6,000 రూపాయలకి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వేసిన డబ్బులు మాత్రమే వేసి దాదాపు 40,000 రూపాయలు ఎగ్గొట్టారే, లేకుంటే వాళ్ళు ఇవ్వకుండా చేశారే, ఇవ్వకుండా పోయారే. ఏమైంది మీ సూపర్ సిక్స్ కాదా ఇది? మొత్తం 26,000 రూపాయలు ఇవ్వాలి. 6,000 ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పడిందని మనం చెప్పారు. అసలు మీరు మొత్తం వీళ్ళకి ఎగ్గొట్టిన డబ్బు 10,000 కోట్ల పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. అట్లాగే మీరు ఎప్పుడు ఇచ్చినా దాంట్లో కోత పెడతారు. మీకు ఇవ్వడానికి మనసు రాదు, అదే ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు. ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాలి మీరు. జనానికి ఇవ్వడం ఎట్లా, పేద పిల్లలకి ఇవ్వడం ఎట్లా అని ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు. కాబట్టే దాంట్లో లబ్ధారుల పైన కోత విధించారు. మీరు ఎంత దుర్మార్గం అంటే, ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నుంచి ప్రభుత్వం కట్టుకోలేక కేవలం 10 లక్షల మంది మాత్రమే కట్టలేని వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు వ్యవసాయం ఇప్పటికి ఎత్తిపోయింది చాలా ప్రాంతాల్లో. చాలామంది ఆకాశం వైపు కాకుండా ఆఖరికి కన్నీళ్లతో భూమి వైపును చూసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీ రైతు వ్యతిరేకతను ఇక్కడే చూపించారు. రైతాంగానికి డబ్బులు ఇవ్వలే మీరు. అసలు మీరు ఇంకా తమాషోటి 50 ఏళ్ళు దాటితే చాలు పెన్షన్. ఇంకంతే, ఈ చేతికి అడ్డంలే, నోటికి అడ్డంలే మాట్లాడడానికి. చేయి తిప్పి మాట్లాడడం, ఆ 2 ఏళ్ళు ఉంటాయి పైకి ఊపి మాట్లాడడానికి. దాదాపు మీరు 20 లక్షల మందికి ఇవాళ 4,000 చొప్పున అంటే అదొక 9,600 కోట్ల రూపాయలు ఎక్కడ? మరి మీరు ఏ విధంగా మీరు చెప్పుకుంటారు? మీరు సూపర్ 6 అమలు అయిపోయింది సూపర్, కానీ సూపర్ 6ని సూపర్గా మీరు ఫ్లాప్ చేశారు. దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పెద్ద సూపర్ బ్లఫ్ మాస్టర్గా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ప్రజల్ని బ్లఫ్ చేసిరని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. మీరేం